హాయ్ అండి. వెల్కమ్ టు ఆవిర్భావ్ ముచ్చట్లు. వీకెండ్ వస్తే చాలు ఎటైనా వెళ్ళాలి అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు మా ఆయన వాళ్ళ ఆఫీస్లో ఫ్యామిలీ డే ఫంక్షన్ అంటే తీసుకొని వెళ్తున్నారు మా ఇద్దరిని. నేను అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం. ఇదే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్. ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ రోడ్డు పైన వెళ్ళేటప్పుడు చూడడం తప్ప లోపలికి ఎప్పుడు పోలేదు. ఫస్ట్ టైం వెళ్తున్నా, అందుకే ఇంత ఎగ్జైటెడ్గా ఉన్నాం. ఇదే ఎంట్రన్స్. ఇలా ఎంటర్ అవ్వగానే చేతికి ఒక బ్యాండ్ వేసేసి వెల్కమ్ గిఫ్ట్ ఇచ్చేశారు. నేనైతే ఇంక వ్యూ చాలా బాగుందని చెప్పి ఇలా వీడియో తీస్తున్నా. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే ఇలా బెలూన్స్తో డెకరేట్ చేసి ఉంచారనమాట. 10th ఫ్లోర్లో ఫంక్షన్ అవుతుంది. సో పైకి వెళ్ళాం. పైన ఒక రూమ్లో ఇలా పిల్లల కోసం పెద్దవాళ్ళ కోసం కూడా వీడియో గేమ్స్ అరేంజ్ చేశారు. తర్వాత ఈ వీడియోస్, రొటేటింగ్ వీడియోస్ పెట్టారు. చాలా అంటే చాలా నచ్చింది. నేను ఫస్ట్ టైం మేము ఇది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఫస్ట్ టైం ఇలా వీడియో తీసుకుంటున్నాం అనమాట. ఇంకా 3-4 ప్లేసెస్లో ఫొటోస్ తీసుకోవడానికి కూడా పెట్టారు. వెంటనే ఫోటో తీసి మనకి ఇస్తున్నారు. అది కూడా చాలా నచ్చింది. మా హవి వీడియో గేమ్ ఫస్ట్ టైం పెట్టుకున్నాడు అనమాట. ఇంకా మెయిన్ ఫంక్షన్ దగ్గరికి వచ్చేసాం. మేము వెళ్ళేసరికి ఇలా డ్రమ్స్ వాయిస్తున్నారు. ఎవరో బ్యాండ్ వాళ్ళు వచ్చి, ఒక మ్యూజిక్ బ్యాండ్ వాళ్ళు. లాస్ట్ ఇయర్ కూడా ఈ ఫంక్షన్ మిస్ అయ్యాం. ఏదో పని ఉందని చెప్పి ఇయర్ మిస్ అవ్వకూడదు అనుకున్నాం. పిల్లల కోసం అయితే చాలా స్టాల్స్ అరేంజ్ చేశారు. బెలూన్ ట్విస్టింగ్, తర్వాత ఇలా టాటూస్ కూడా 2-3 ప్లేసెస్లో వేస్తున్నారు. ఇలా చైర్స్ కింద ఒక్కొక్క చైర్ కింద డ్రమ్ పెట్టారు. మా అవిగాడైతే వాయించి వదిలేశాడు. ఇవైతే చాలా ఎంజాయ్ చేశాడు మా అవి కూడా. రోబోట్ చూడండి. ఈ రోబోట్ ఏంటా అనుకుంటున్నారా? ఇది ఫొటోస్ తీస్తుంది. ఇలా మేము కూడా ఒక ఫోటో దిగామన్నమాట రోబోట్తో. చాలా బాగా వచ్చింది కదా. ఇక్కడ మెయిన్ ఫంక్షన్ జరిగే దగ్గర కూడా మళ్ళీ స్టాల్స్ అరేంజ్ చేశారు పిల్లల కోసం, గేమ్స్ స్టాల్స్. ఇది వీడియో గేమ్ అనమాట. ఈ పిల్ల ఏంటి చెక్క మీద నడిచేస్తుంది అని చూశాను. వెళ్ళి చూస్తే అది వీడియో గేమ్. మనకి స్క్రీన్ మీద ఏదైతే అది కనిపిస్తుందో అది ఎక్స్పీరియన్స్ చేస్తామంట అక్కడ. నేను కూడా ట్రై చేసాను ఒకసారి. ఇంకా ఈ గేమ్స్ కూడా ఆడేసాం. మొత్తం అన్ని గేమ్స్ ఏ ఒక్కటి వదలలేదు. చిన్నపిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నేనే ఇలా చిన్నపిల్లని అయిపోయానంటే చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారో వాళ్ళు. ఇంకా మా అవిగాడైతే అన్ని గేమ్స్ ఆడేశాడు. నాకు ఈ స్టాల్ అయితే చాలా బాగా నచ్చింది. మట్టి కుండలంటే తెలియని ఈ జనరేషన్ పిల్లలకి వాళ్ళ చేతులతో ఇలా మట్టి కుండలు చిన్నగా చేయిస్తున్నారు. మట్టి కుండలు, మట్టి బ్రమ్తులు అన్నీ. ఈ చిన్నోడు చూడండి ట్రై చేశాడు, కానీ అది సొట్ట పడిపోయింది. ఇంకా ఆయన సరి చేసి ఇచ్చారనమాట. మావి అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు ఇదంతా. నెక్స్ట్ కల్చరల్ యాక్టివిటీస్. ఇలా వాళ్ళ ఆఫీస్ వాళ్ళే డ్యాన్స్ చేశారు. ఇంకా అక్కడ ఎంప్లాయీస్ పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారు. పార్టిసిపేషన్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారు అందరికీ. చాలా బాగుంది అసలు. పిల్లల కోసం అయితే ఎన్ని స్టాల్స్ అరేంజ్ చేశారో గేమ్స్ కోసం. నిజంగా చాలా బాగా అరేంజ్ చేశారు. చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. ఇంకా ఫుడ్ సెక్షన్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఫుడ్ అయితే ఎన్ని ఐటమ్స్ పెట్టారో నిజంగా చాలా బాగుంది ఫుడ్ కన్నా మెయిన్ ఈ యాంబియన్స్ నాకు చాలా బాగా నచ్చింది. ప్లాంట్స్, మధ్యలో సిట్టింగ్ ప్లేస్ చాలా అంటే చాలా బాగుంది. మా అవిగాడికి మా ఆయనకి నాన్ వెజ్ ప్లేట్స్, ఆ రోజు సాటర్డే అవడం వల్ల నా కోసం వెజ్ ప్లేట్ వచ్చేసాయి. ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్, పన్నీర్ స్టార్టర్స్ అండ్ బిర్యానీ, నూడిల్స్ ఇలా ఒకసారి ఒక ప్లేట్ కానిచ్చేసాను. నెక్స్ట్ మా ఆయన నాకు ఇష్టం అని ఇలా దహీపూరి, పానీపూరి, చాట్ ఇంకో ప్లేట్తో తీసుకొచ్చారు. అది కూడా ఒక రౌండ్ వేసేసాను. ప్లేట్ బ్రౌనీ విత్ వెనీలా ఐస్ క్రీమ్, మాక్టైల్స్ కూడా ఒక్కొక్కటి వేసేసా. అలాగే పిల్లల ఫేవరెట్ అయిన పాప్కార్న్, కాటన్ క్యాండీ, షుగర్ క్యాండీ, చాక్లెట్ ఫౌంటైన్ ఇలా చాలా అరేంజ్ చేశారు. ఇంకా ఈ చాక్లెట్ క్యాండీలో బ్రెడ్ని పెడతా ఇవ్వండి అంటే లేదు మేడం అవ్వదు అన్నారు. ఇంకా ఆయన ఇచ్చిన కప్ పట్టుకొని వచ్చేసా. ఫైనల్గా ఇలా స్వీట్ లేకపోతే ఎలాగా జిలేబీ, తర్వాత గులాబ్ జామ్ వేసేసి ఒక శాండ్విచ్ కూడా తినేసి మా ఆయన వాళ్ళ ఫ్లోర్కి వచ్చేసామన్నమాట. ఫ్లోర్ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా వాళ్ళ వర్కింగ్ ఫ్లోర్లో వాళ్ళు రిలాక్స్ అవ్వడానికి ఇది సిట్టింగ్ ఏరియా అంట. చాలా బాగుంది కదా.
ఇంత మంచి వ్యూ చూసాక ఒక టీ పడకపోతే ఎలా, ఇంకా నేను కూడా ఒక టీ తాగుదామని ఫిక్స్ అయ్యా. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్కి చెప్తే అన్నయ్య టీ కలిపించారు నా కోసం. చాలా అంటే చాలా బాగా కలిపారు టీ. ఇంకా ఆ టీ పట్టుకొని వ్యూ ఎంజాయ్ చేసేసా నేనైతే. చూడండి ఎంత బాగుందో. ఏంటో ఆఫీస్ మొత్తం గ్రీన్గా కనిపించింది నాకైతే. నాకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం. నాకు ఈ ఆఫీస్ అందుకే చాలా బాగా నచ్చింది. ఇంకా ఫైనల్గా ఇంకోసారి 10th ఫ్లోర్కి వెళ్ళి ఫంక్షన్ జరిగే దగ్గర ఏం జరుగుతుందా అని చూస్తే ఇలా లాస్ట్లో అందరూ డ్రమ్స్ వాయిస్తున్నారు. అర్థమైపోయింది ఇంకా ఫంక్షన్ అయిపోయింది అని. ఇంకా కిందకు వచ్చేసాం. ఇది వాళ్ళ వాకింగ్ ఏరియా అంట. ఈ 3 బిల్డింగ్స్కి మధ్యలో ఉంది. చాలా బాగుంది. ఏదో పార్క్లో కూర్చున్నట్టుగా ఉంది నాకైతే. ఆ వాటర్ కానీ ఆ మధ్యలో ఆ రాళ్ళు చాలా బాగా అరేంజ్ చేశారు. ఇంకా ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసేసుకొని ఆ పక్క స్ట్రీట్లో ఉన్న వేరే బ్లాక్ అయితే వెళ్ళాం. అదైతే చాలా బాగుంది. కింద సిట్టింగ్ ఏరియా అది కూడా. అన్నిటికన్నా నాకు బాగా నచ్చింది ఇలా చుట్టూ వాటర్ ఉండి మధ్యలో కూర్చోడానికి సిట్టింగ్ ప్లేస్ ఇచ్చాడు. ఇంకా మనం వదులుతాం ఆ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసేసుకున్నా. చాలా బాగుంది కదా ఇది. ఇంకా పక్కనే ఇలా పెద్ద స్క్రీన్ పెట్టి సిట్టింగ్ ప్లేస్ ఉంది. కూర్చొని ఫుట్బాల్ మ్యాచ్ వస్తుంది. లైవ్ మ్యాచ్ ఏదొస్తే అది పెడతారట. ఫుట్బాల్ అయితే ఫుట్బాల్, క్రికెట్ అయితే క్రికెట్, ఏదైతే అది. మేము కూడా కాసేపు కూర్చొని ఒక 5 minutes కూర్చొని ఆ మ్యాచ్ చూసి వచ్చేసామన్నమాట. ఇంకా ఇంటికి వచ్చేసి వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ ఫాస్ట్గా ఓపెన్ చేసేసి చూసేసా. ఇందులో అయితే ఫ్లవర్స్ అవి పెట్టుకుంటారంట. ఇవి మేము అక్కడ తీసుకున్న ఫొటోస్. ఇలా ఫ్యామిలీ డేని మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం.